హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కిటకిట తలుపులు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు దోసకాయ పచ్చి పచ్చడి చూపిస్తాను. పచ్చి పచ్చడి అంటే కుక్ చేయక్కర్లేదు. ఇప్పుడు 2 దోసకాయలు మీడియం సైజు, పసుపు దోసకాయలు, ఒక అర డజన్ పచ్చిమిరపకాయలు, 6 పచ్చిమిరపకాయలు, చింతపండు కొద్దిగా, జీలకర్ర 8 తీసుకున్నాను. కానీ పచ్చిమిరపకాయలు ఎక్కువ అవుతాయేమో అనిపించి తీసేసాను. సో 6 పచ్చిమిరపకాయలు సరిపోతాయి. కొద్దిగా కొత్తిమీర. దోసకాయలు ఏంటంటే 2 దోసకాయలు తీసుకున్నాను కదా, అందులో ఒక దోసకాయ పూర్తిగా పీల్ చేసి గింజలు తీసేసి పెద్ద ముక్కలు కోసుకోండి. రెండో దోసకాయ ఏంటంటే సగం కాయలో గింజలు ఉంచేస్తే బాగుంటుంది. సగం కాయ సన్నగా చిన్న చిన్న ముక్కలు కోసుకోండి. అర్థమైంది కదా. 2 కాయల్లో ఒక కాయ గింజలు తీసేయాలి, తొక్క తీసేయాలి. ఒక కాయలో సగం గింజలు ఉంచి కోసుకోవాలి. సగం కాయ సన్నగా ముక్కలు తరుక్కోండి. జీలకర్ర 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. ముందు చింతపండు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర లేకపోయినా పర్వాలేదు, ఉంటే వేసుకోండి. జీలకర్ర ఇవన్నీ మిక్సీ జార్లో ఒకసారి రన్ చేసుకోండి. మిక్సీ జార్లో ఒకసారి బ్లెండ్ చేసుకుంటే కొంచెం చెక్క ముక్క మరీ మెత్తగా పేస్ట్లో అయిపోక్కర్లేదు. దీనిలో ముందు పసుపు వేసాను, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు వేసాను, రాళ్ళు ఉప్పు వేసాను. ఒకసారి బ్లెండ్ చేసుకున్నాను. వాటర్ పోయకండి. ఇప్పుడు కట్ చేసుకున్న చిన్న దోసకాయ ముక్కలు పక్కకు పెట్టేసుకోండి. చిన్నగా కోసుకున్నాయి. పెద్ద దోసకాయ ముక్కలు కొంచెం పెద్దగా కోసుకున్నాను కదా, అవి మిక్సీలో వేస్తున్నాను. వేసి మళ్ళీ ఒకసారి రన్ చేసుకోండి మిక్సీ. మరీ మెత్తగా ఉంటే బాగోదు, ఇది చూసుకోండి. ఒకసారి రన్ చేసి ఆపుకుని చెక్ చేసుకుని మళ్ళీ రన్ చేసుకోండి. నీరు కింద అయిపోతుంది, లేదంటే. అయిపోయింది. దీనికి పోపు ఎక్కువ ఉంటే తాలింపు బాగుంటుంది. తాలింపు సరుకులు ఇది ఓన్లీ నెయ్యితోటే తాలింపు పెడతాను. మీకు ఇదివరకు ఒకసారి చెప్పాను, రోటి పచ్చడి ఏదైనా సరే నెయ్యితో తాలింపు పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో 2 టీ స్పూన్లు నెయ్యి వేసాను. నెయ్యి వెంటనే కాగిపోద్ది, చూసుకోండి, మాడిపోతుంది మళ్ళీ. ఒక 2 టేబుల్ స్పూన్లు మినపప్పు వేసుకున్నాను. ఎక్కువ మినపప్పు ఉంటేనే బాగుంటుంది టేస్ట్. 1 టేబుల్ స్పూను, ఒక టీ స్పూను ఆవాలు వేసుకున్నాను. వేగనివ్వండి. ఎప్పుడైనా సరే పోపు వేసుకున్నప్పుడు ముందు మినపప్పు, ఆవాలు వేసుకుంటే అవి వేగితే బాగుంటుంది. ఫస్ట్ వేగకపోతే పచ్చివాసన వస్తుంది. మినపప్పు, ఆవాలు ఎప్పుడైనా సరే వేగితేనే దానిలో ఉన్న ఫ్లేవర్ బయటకు వస్తుంది. ఇప్పుడు ఇంగు వేసాను, ఒక 1/2 టీ స్పూన్ ఇంగు పౌడర్ వేసుకున్నాను. వేగిపోయింది. ఎండుమిరపకాయలు, కరివేపాకు. ఎండుమిర్చి కూడా ఎక్కువ ఉంటే బాగుంటుంది. పచ్చడి తక్కువైనా కానీ ఇవన్నీ పోపులు ఎక్కువ ఉంటే బాగుంటుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. ఒక 3 ఎండుమిరపకాయలు తీసుకోండి, కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు పేస్ట్ చేసుకున్న పచ్చడి వేసేస్తున్నాను. గ్రైండ్ చేసుకున్న పచ్చడి
బాగా కలిపి స్టవ్ ఆపేసుకోవచ్చు. సన్నగా కోసిన దోసకాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను. రోటి పచ్చట్లు రోట్లోనే దంచుకుంటే బాగుంటాయి, కానీ రోట్లో సిటీలో అవన్నీ చేయలేం కదా. సో బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతే అండి, పచ్చి దోసకాయ పచ్చడి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ దేనికైనా బాగానే ఉంటుంది. అదండి మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.